ఏ కాంతమ్మా, చేసిన తప్పుకి పర్యవసానం త్వరలోనే అనుభవిస్తావు. చూస్తూ ఉండండి. థ్యాంక్స్ సత్య, నా కోసం నువ్వు ఎన్నో మాటలు పడ్డావు. మీ ఇంట్లో వాళ్ళని కూడా ఎదిరించావు. నాకు న్యాయం జరిగేటట్టు చేశావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. చాచా, ఏం మాటలేవి? నువ్వు నా గుడ్ ఫ్రెండ్వి. నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? చేసిన సాయం చాలు. ఇప్పటికే లేని దరిద్రం అంతా మెడకి చుట్టుకుంది. పద వెళ్దాం. నమస్తాను సుభద్ర. పద వెళ్దాం. ఏమే సుభద్ర, నీకేం కాలేదు కదా? ఏం లేదు నాన్న, ఏం కాలేదు. ఆ కాటరాజు గారిని సెయ్యేదో పట్టుకున్నాడని చెప్పారు. అలాంటిదేం లేదు నాన్న. లేదు నాన్నమ్మ, ఏం కాలేదు. ఇదిగో సుభద్ర, ఆ కాటరాజు గాడు నా కన్న కూతురు చేయి పట్టుకున్నాడని తెలిసి ఎంత విలువెల్లాడిపోయానో తెలుసా? ఇదిగో, నువ్వు ఎవరికి భయపడనక్కర్లేదు. నిజం చెప్పు. చెప్పు. ఏమండి, అటు చూడండి, వాడు మన భాస్కర్ కదూ? అవును భార్య గారు, మన అల్లుడు గారే. ఇదిగో సుభద్ర, నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నా కొడుకు మాధవ్కి విషయం చెప్పానంటే ఎళ్ళ కాటరాజు గాడి కాళ్ళు రెండు నరికి చేతుల్లో పెట్టొస్తాడు. అంటే మాధవ్ గాడు ఈ భాస్కర్ గాడి కొడుకా? అంటే వాడు నా మనవడా? అవును భార్య గారు, మాధవ మన మనవడే. నాన్న, తమ్ముడికి మాత్రం నిజం చెప్పొద్దు. వాడికి నిజం తెలిసిందంటే ఆ కాటరాజు గారిని చంపేస్తాడు. అంటే ఆ ఎదవ నా కొడుకు నీ చేయి పట్టుకున్నాడనమాట. ఆగో! ఇదిగో, ఎవరు నన్ను ఆపినా సరే ఈ రోజు నేను మాధవ్ గడికి నిజం చెప్పే తీరుతాను. ఆ కాటరాజు గడిని ముక్కలుగా నరికించేస్తాను. వదలమన్నానా? ఏమండి, అంటే ఆ భాస్కర్ గాడి కొడుకే వెంకటాపురం మాధవ అన్నమాట. కాంతా, ఏంటి? రా వెళ్దాం. పద కూర్చో. పదండి భార్య గారు. వదలమంటుంటే ఏమండి, రండి.
నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నా కొడుకు మాధవ్కి విషయం చెప్పానంటే ఎళ్ళా కాటరాజు గాడి కాళ్ళు రెండు నరికి చేతుల్లో పెట్టొస్తాడు. ఏమైంది? ఎందుకింత టెన్షన్గా ఉంది? బహుశా నా మీద ఒట్టు వేయించి నిజం చెప్పించానని ఫీల్ అవుతుందా? కాంతా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? హా? నేనెలా ఉన్నాను? నేను బానే ఉన్నాను. ఏమండి, మీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం లోపలికి రండి. ఒక్క నిమిషం. నాకు చెప్పకూడని నిజాలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా కాంతా? భామా, ఏం మాట్లాడుతున్నావు? అవును కాంతా, ఒక దుర్మార్గుడికి బుద్ధి చెప్పి మరో ఆడపిల్ల జోలికి వెళ్లకుండా ఉండటానికి అలా చేశానే తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. అది నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి వదిలే. ఏమండి, మీరు రండి. నానమ్మా, నువ్వైనా చెప్పు, కాంత ఎందుకు అంతలా భయపడుతుంది? ఎందుకు అంత టెన్షన్ పడుతోంది? చెప్పడానికే ఉంది. ఆ భాస్కర్ గాడిని కోకిలమ్మని చూసింది కదా, ఎక్కడ మీ బావ మరదళ్ళు కలిసిపోతారోనని భయంతో టెన్షన్ పడుతుంది. మాట్లాడవేంటి నానమ్మా? కాంత ఎందుకు అంత టెన్షన్ పడుతోంది? చెప్పు. చెప్పడానికే ఉందమ్మా. ఆ రుద్రం ఏమైనా సామాన్యురాలా? బ్రహ్మ రాక్షసి. అలాంటి దాని కొడుకుని ఊరి జనాల ముందు తప్పుడు వాణ్ణి చేసి చెప్పుల దండ వేయించావు. బహుశా అందుకనే భయపడుతుందేమో. చాలా ఆశ్చర్యంగా ఉంది నానమ్మా. దుష్టుల్ని శిక్షిస్తే ఆనందపడాలి కానీ భయపడ్డం దేనికి? అదో పెద్ద కథ ఉందిలేమ్మా. చిన్నపిల్లవి, నీకు చెప్పినా అర్థం కాదు. మీ నాయనమ్మ బయటకు వచ్చాక అన్నీ ఆవిడ వివరంగా చెప్తుందిలే. ఆ డోర్ క్లోజ్ చేయండి. భార్య గారు, మీరే ఇలా భయంగా టెన్షన్గా మారిపోయేసరికి మన మనవరాలు చూసి భయపడుతుందండి. నాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, అవమానాలన్నింటినీ అధిగమించి మీరు నిర్దోషిగా బయటపడగానే ఎంతో ఆనందపడతారు కదా అనుకున్నాను. కానీ మీరేంటండి ఇంతలా భయపడిపోతున్నారేంటి? మీకు తెలీదా? కారణం మీకు తెలీదా? ఎవరినైతే కలవకూడదు అనుకున్నానో, ఎవరినైతే నా కంట పడకూడదని కోరుకున్నానో వాళ్లే ఈరోజు నా కంట పడ్డారు. అంటే మీరు మాట్లాడుతుంది మన మనవడి గురించే కదండి? మనవడా? ఎవరికి మనవడు? అదేంటండి, ఎంత కాదనుకున్నా వాడు మన కూతురు బిడ్డండి. ఆ మాధవ్ సోయానా మన మనవడండి. నోర్మోయండి. మీరన్నట్టు వాడు నా కూతురు కొడుకే కావచ్చు, కానీ వాడు పెరిగింది దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడు అయిన ఆ భాస్కర్ గాడి పెంపకంలో పెరిగాడు. అలాంటి వాడికి నేను వాడి అమ్మమ్మనని తెలిసిన మరుక్షణమే ఆగుతాడనుకున్నారా? సత్యభామ దగ్గరకొచ్చి ఇది నా మరదలు, దీన్ని పెళ్లి చేసుకునే హక్కు నాకు మాత్రమే ఉంది అని నానా రచ్చా చేసి సత్యభామ వెంట పడతాడు. దాన్ని వాడికిచ్చి పెళ్లి చేయమని ఇంటి చుట్టూ తిరుగుతాడు. ఇప్పటిదాకా సత్యభామకి తనకొక మేనత్తుందని, దానికొక కొడుకున్నాడని, వాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడని తెలీదు. ఆ మాధవ్గాడు రేపట్నుంచి ఇంటి చుట్టూ తిరిగితే తనకో మేనత్త కొడుకున్నాడని తెలుస్తుంది. అదే జరిగితే భామ వాణ్ణే పెళ్లి చేసుకుంటానని పట్టుబడుతుంది. అలా జరిగినాడు ఈ కాంతమ్మ
ప్రాణాలతో ఉండదండి. భార్య గారు, వాళ్ళిద్దరూ బావమరదాళ్ళండి. పైగా చిట్టమ్మ నీలాంబరికి మాటిచ్చింది తన కూతురే నీలాంబరికి కోడలు అని. కాబట్టి ఆ బావమరదలకి పెళ్లి జరగటమే న్యాయం అండి. చంపేస్తాను, చంపేస్తాను. భర్తవని కూడా చూడను, ప్రాణాలు తీసేస్తాను. భార్య గారు, అవును, ఆ దరిద్రుడింటికి నా మనవరాల్ని కోడలిగా పంపించి దాని ప్రాణాలు కూడా తీయమంటారా? ఉన్న ఒక్క వారసురాల్ని చంపుకోమంటారా? ఏం మాట్లాడుతున్నారు భార్య గారు? ఆ ఇంటికి కోడలుగా వెళితే మన మనవరాలు ఎందుకు చచ్చిపోతుంది? ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఎందుకో తెలుసా? ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన నా కూతురు ఈరోజు ప్రాణాలతో ఉందా? ఆ ఇంటికి అల్లుడిగా అడుగుపెట్టిన నా కొడుకు రవి రవి ఈరోజు ప్రాణాలతో ఉన్నాడా? ఏ ముహూర్తాన ఆ ఇంటికి అల్లుడిగా కోడలిగా అడుగు పెట్టారో 100 ఏళ్ళు నిండకు ముందే అర్ధాయుష్తో వెళ్ళిపోయారు. ఈ అమ్మకి దూరం అయిపోయారు. ఈ లోకానికే శాశ్వతంగా దూరం అయిపోయారు. దానికి కారణం ఎవరు? ఆ ముద్దనష్టపు కుటుంబమే కదా. అందుకే చెప్తున్నాను, నా కంఠంలో ప్రాణం ఉండగా నా సత్యభామ ఆ ఇంటికి కోడలు కాదు, కానివ్వను. అలా కాదని ఎవరైనా అడ్డుపడితే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. మీ భయం నాకు అర్థమైందండి. కానీ మాటివ్వండి. మాట? అవును, మీకు తెలిసిన ఈ నిజాన్ని ఎప్పటికీ సత్యభామకి చెప్పనని నా చేతిలో చెయ్యేసి మాటివ్వండి. భార్య గారు, అలా అని మాటిస్తేనే మీరు మా అందరితో కలిసుంటారు. లేదా అర్థమైందండి. గుండెల్లో తాగిన నిజాలన్నీ గుండెల్లోనే సమాధి చేయమంటారు, అంతేగా? సత్యకు నిజాలన్నీ చెప్పి మీ అందరికీ దూరం అవడం కంటే ఆ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకొని ద్రోహిగా మిగిలిపోతాను. మీకు మాటిస్తున్నాను భార్య గారు, నా కంఠంలో ప్రాణం ఉండగా నాకు తెలిసిన ఈ నిజాలన్నీ సత్యభామకు చెప్పను. చెప్పిన రోజున నా మొహం మీకు చూపించను. అర్జెంటుగా మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. ఆ ఏర్పాట్లు చూడండి. బావా, నువ్వైనా చెప్పు, మా కాంత ఎందుకు అలా ఉంది? ఆవిడ చాలా లోతైన మనిషి. ఆవిడ మనసులో ఉన్న నిజాలు బయటికి లాగడం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. ఒరే బుల్లబ్బాయ్, తొందరగా వెళ్ళి మీ బట్టలు సర్దుకోండి. ఆ? బట్టలు సర్దుకోవాలా? అవును, మనమందరం వైజాగ్ వెళ్ళిపోతున్నాం. వైజాగా? కాంతా, ఇంత అర్జెంటుగా మనం వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అసలు
మనం ఎందుకు వెళ్ళాలి? చూడు భామా, ఇది మన ఊరు కాదు. నువ్వు పసిదానిగా ఉన్నప్పుడు మనం కాకినాడ నుంచి ఇక్కడికి వలసొచ్చేశాం. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న మన కుటుంబానికి ఆ రుద్రమ్మ అండగా నిలబడింది. 100 ఎకరాల భూస్వామైన రుద్రమ్మ మాటే ఊరి జనాలకి వేదవాక్కు. అలాంటిది రుద్రమ్మ మన వైపు ఉంది కాబట్టి ఇన్నాళ్ళు ఈ ఊళ్ళో మన ఆటలు సాగాయి. కానీ ఈరోజు మనం చేసిన పని వల్ల రుద్రమ్మ అవమానంతో రగిలిపోతుంది. అవకాశం దొరికితే మన అంతు చూడ్డానికి కాలు దువ్వుతుంది. ఒంటరిగా మనం ఈ ఊళ్ళో ఉండి ఏం సాధించాం? అందుకనే వైజాగ్ వెళ్ళిపోదాం అంటున్నాను. అంటే ఆ రుద్రమ్మకి భయపడి పారిపోదామంటున్నావా? పారిపోదాం అనట్లేదు, జాగ్రత్త పడదాం అంటున్నాను. ఇది జాగ్రత్త పడ్డంలా లేదు కాంతా. భయపడి పారిపోవడం అంటారు. అది నాకిష్టం లేదు. అవసరమైతే ఆ రుద్రమ్మని ఢీ కొడదామంటాను. ధైర్యంగా ఇదే ఊళ్ళో ఉందాం. అవసరం లేదు అంటున్నాను కదా. పెద్దదాన్ని, నాకంటే ఎక్కువగా తెలుసా నీకు? నువ్వు గనక నాతో పాటు రాను అంటే నా మీదొట్టే. కాంతా, అవును, ఎప్పుడూ నా మాటకి ఎదురు చెప్పని నువ్వు, ఈ కాంతు మాటల్ని శిలాశాసనంగా పాటించే నువ్వు ఎదురు ప్రశ్నిస్తుంటే చాలా బాధగా ఉంది భామా. కాంతా, నిన్ను నేనెందుకు వదిలేస్తాను కాంతా? నీ మాటే నా మాట. మా కాంత ఎవరి ముందు పిరికి దాన్లా నిలబడకూడదని, ఊరు నుంచి పారిపోయింది అన్న బ్యాడ్ నేమ్ నీకు రాకూడదు అని అలా మాట్లాడేనే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నీ ఇష్టమే నా ఇష్టం. ఇప్పుడే వెళ్ళి నా బట్టలు కూడా సర్దుకుంటాను. హే, నా మొహం చూస్తారేంటి? వెళ్ళి బట్టలు సర్దుకోండి. భామా, ఆ కాట్రాజే ఫోన్ చేస్తున్నాడు. అయ్యింది, నేను అనుకున్నదంతా అయ్యింది. ఆ తల్లి కొడుకులిద్దరూ మన మీద పగ పెంచుకున్నారు. ఏ క్షణంలోనైనా మన జీవితాల్ని నాశనం చేయొచ్చు. భగవంతుడా, ఈ రాక్షసుల బారి నుంచి నా సత్యభామని ఎలా కాపాడుకోవాలి స్వామి? భార్య గారు, ఎందుకు భయపడుతున్నారు? అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ముందు మీరు వినండి. వినక చస్తానా? వినకపోతే చస్తాను. అంతా నా కర్మ. కాట్రాజ్ బాబు, ఎవరే నీకు బాబు? నీ మనవరాలు ఏం చేసిందో చూసావుగా? 10 ఊర్లకి రారాజుగా బతికే మేము చెప్పుల దండ మెడలో వేయించి ఊరి జనాలందరి ముందు కుక్కని తిప్పినట్టు తిప్పింది. ఊరందరి చేత నా మొహాన ఉమ్మేయించింది.
మమ్మల్ని చూస్తేనే భయంతో తలదించుకునే ఊరి జనాల ముందు మేం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. నా బ్రతుకుని సర్వనాశనం చేసిన దాన్ని నా ప్రాణం పోయినా వదిలిపెట్టను కాంతమ్మా. అది చెప్దామనే నీకు ఫోన్ చేశాను. చూడు బాబు, అది చిన్నపిల్ల, తెలుసో తెలియకో చిన్న తప్పు చేసిందంతే. చిన్న తప్ప? ఇది చిన్న తప్ప?